హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో వచ్చేసాను. ఇప్పుడు మీరు చూస్తుందంతా హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ టైప్ ఏరియా. ఈ ఏరియా అంతా చూడడానికి చాలా బాగుంది. అసలు వెళ్తున్నాం ఇక్కడ నుంచి మనం ఐకియాకి వెళ్తున్నాము. ఐకియా అంటే హోమ్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ స్పెషల్ డిజైనింగ్ షాపింగ్ మాల్ అనమాట. మనం న్యూ హౌస్ని డిజైన్ చేసుకోవాలనుకోండి, ఇంటీరియర్తో కానీ లేదంటే ఫర్నిచర్స్తో కానీ ఐకియా ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మొత్తం ఐకియాలో 11 ఫ్లోర్స్ ఉంటాయి, అందులో ఇది ఫస్ట్ వన్. ఇక్కడ సోఫా సెట్ మోడల్స్ని డిజైన్ చేసి పెట్టారు, చాలా బాగుంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇంకా ఈ పక్కన ఉన్నవి క్లీనింగ్కి సంబంధించినవి, ఇవి 100 రూపీస్లో వచ్చేస్తున్నాయి. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాక మా పాపనైతే క్యారీ బాస్కెట్లో పెట్టాము, కానీ చాలా భయపడిపోయింది, బాగా ఏడ్చేస్తుంది. కాసేపు అయ్యాక ఆమె ఏడుపుని ఆపడానికి మేము పడ్డ కష్టాలు మామూలుగా లేవు. పక్కనే అక్కడ కిడ్స్ డాల్స్ ఉన్నాయి, ఇంకా ఆమెను అందులోకి తీసుకెళ్ళి కొంచెం కూల్ చేసాము. కాసేపటికి సెట్ అయిపోయింది, ఏడవడం అయితే ఆపేసింది, ఆడుకుంటుంది సూపర్గా. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే ఇవన్నీ కిచెన్కి సంబంధించినవి 400 నుంచి 40,000 వరకు ఉన్నాయండి. ఇక్కడ అన్ని బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్సే ఉన్నాయి. ఇదేమో క్యాండిల్ సెట్ మొత్తం తీసేసుకోవాలంట. ఇంకా ఇక్కడ 200కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ నార్మల్ బాక్సెస్ అనమాట. ఇంకా 1000 రూపీస్లో అయితే ప్రెషర్ కుక్కర్స్ అండ్ కిచెన్ మెటీరియల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసిన బాక్స్ 1400 రూపీస్ ఉంది. ఇంక ఇవన్నీ కూడా బిలో 100 రూపీస్లోనే వస్తున్నాయి. బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి తప్పకుండా తీసేసుకోవచ్చు. ఇంకా ఇది స్టడీ చైర్ అండ్ టేబుల్. ఈ సెట్ మొత్తం మనకి 30,000లో వచ్చేస్తుంది, కానీ చాలా బాగుంది. ఇంకా ఇది బేబీస్కి బెడ్ అనమాట, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 15,000 ఉన్నట్టుంది. ఇదంతా కిడ్స్ జోన్ అండి. ఇక్కడ పిల్లలకి కావాల్సిన అన్ని రకాల చేపలు, పాములు, ఏనుగుల బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. పిల్లలు అయితే వీటితో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. టైగర్స్, టెడ్డీ బేర్స్ చాలా ఉన్నాయండి. కాస్ట్ కూడా 300 నుంచి స్టార్ట్ అయ్యి డాల్ని బట్టి ఉన్నాయి. ఇంకా మా సెహరీ అయితే ఆ బొమ్మలను చూడంగానే చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయింది. ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది, చాలా బాగా ఎంజాయ్ చేసేది అనిపించింది. ఇంకా ఇదంతా ఒక రూమ్ డిజైనింగ్, అంటే ఒక రూమ్లో బెడ్, చైర్స్, కిడ్కి సంబంధించిన బెడ్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేదంతా ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ సెట్ చేసి పెట్టారు. చాలా బాగుందండి ఇదైతే. ప్రతి సెట్కి ఒక మీనింగ్ఫుల్ ప్రైస్ అయితే ఉంది. ఒక్కసారి సెట్ తీసుకున్నామంటే మళ్ళీ మనం వేరే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అందుకనే కాస్ట్ కూడా కొంచెం బాగానే ఉంది అని నా ఫీలింగ్.
ఇంకా మనం బెడ్రూమ్ డిజైనింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైనింగ్ వేర్ బెడ్స్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్. అంటే ఇక్కడ 30,000 నుంచి అబోవ్ 30,000 ఉన్నాయి. ఒకవేళ మనం బెడ్ తీసుకోవాలి అనుకుంటే ముందుగానే మనం మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని తర్వాత బెడ్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే బెడ్ సెటప్ అనేది చాలా 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 బాగుంది. ఇంకా మా పాప అయితే అలసిపోయింది, అందుకే బెడ్ మీద రెస్ట్ తీసుకుంటుంది. ప్రతి బెడ్ కూడా ఒక స్పెషల్ డిజైన్తో ఉంది. చాలా బాగున్నాయి అన్ని బెడ్స్ కూడా. హౌస్ తీసుకుంటే ఆ హౌస్లో ఉన్న ఎవ్రీ రూమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలాంటి ఇంటీరియర్ని చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి చాలా అందంగా డెకరేట్ చేసి చూపించారు. చాలా బాగుంది. ఇది సెన్సార్ వాటర్ ట్యాప్ అన్నమాట. వాటర్ని అలాగే డ్రింక్ చేయాలి. ఇది బాల్కనీలో గార్డెన్ సెటప్. ఎలా బాల్కనీని గార్డెన్తో డిజైన్ చేసుకోవాలి అనేసి ఇదంతా చాలా డెకరేట్ చేసి చూపించారు. మనం ఇది ఒకవేళ చూస్ చేసుకుంటే ఈ సెట్ మనం తీసుకోవచ్చు, లేదా సింగిల్ కూడా తీసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ ఫ్లోర్లోనే రూట్ మ్యాప్ ఉందండి. ఆ రూట్ మ్యాప్ని బట్టి ఫాలో అయితే సరిపోతుంది. మనం ఏ మెటీరియల్ తీసుకున్నా సరే దానికి బిల్డింగ్ అయితే 14th ఫ్లోర్లో చేస్తారు. నాకు ఒకటైతే అర్థమైందండి, బాగా కష్టపడాలి, బాగా డబ్బు సంపాదించాలి, బాగా లగ్జరీగా బతకాలి, లేదంటే మనం ఉన్నదాన్ని లగ్జరీగా ఫీల్ అవ్వాలి. యాక్చువల్లీ నేనైతే 5 minutesలో వీడియోని కంప్లీట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ప్రతిదీ కూడా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని స్పీడప్ పెట్టి మరీ ఉంచేసాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఆల్ నోటిఫికేషన్లో బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.